అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 5వ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 9000706402. వృశ్చిక రాశి వారు చక్కటి ప్రణాళికతో పనిచేసి సంకల్పాన్ని ఏర్పరచుకుంటారు. నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం. నిబద్ధతతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది. కొన్ని సందర్భాలలో ఎదుటివారి ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి. మీ యొక్క రంగాలలో మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కీలక సమయాలలో కుటుంబ సహకారం లభిస్తుంది. గిట్టిన వారికి దూరంగా ఉంటారు. శుభకాలం అనే చెప్పవచ్చు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. ఇబ్బందిగా అనిపించినటువంటి సంఘటనలకు దూరంగా ఉంటారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు వెలువడిన సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అనుకూలిస్తాయి. అనవసరమైనటువంటి విషయాల గురించి కాలాన్ని వృధా చేయవద్దు. మనశ్శాంతి లోపించకుండా చూసుకుంటారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గున. మీ యొక్క రంగాలలో ఓర్పు సహనం అవసరం. ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో కలుపుకుని వెళ్ళడం చాలా మంచిది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీలోని కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టినటువంటి పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. అదృష్ట ప్రాప్తి కలదు. అందరినీ కలుపుకొని పోవటం చాలా మంచిది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన అనుకూలత ఏర్పడుతుంది. వివాదాలకు పోవద్దు. అభిష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకొని పోతే మేలు చేకూరుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. అధికారుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అదేవిధంగా కీలక విషయాలలో అప్రమత్తంగా ఉంటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రశాంతమైనటువంటి చిత్తంతో ముందుకు సాగుతారు. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. మొహమాటాన్ని దరిచేయనేయవద్దు. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వ్యాపార రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. సానుకూల పరిస్థితులు సిద్ధిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభ ఫలితాలు వెలువడిన భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో శుభ ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. శుభయోగం అనే చెప్పవచ్చు. అదృష్ట ఫలితాలు వెలువడిన ప్రారంభించినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మీ వలన కొందరికి మేలు చేకూరుతుంది. వృత్తి ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆత్మీయులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు. ముఖ్యమైన
ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాప్యం తొలగున, మిత్రులతో అకారణ మాట పట్టింపులు తెలుగున, ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడిన, వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి ఆలోచనలు కార్యరూపం దాల్చిన, చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగున, చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు, అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలను సాధిస్తారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడిన, ఆకస్మిక ధనలాభం ఏర్పడిన, వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన, దైవ చింతనతో ఏర్పడుతుంది. ఆప్తులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా సాగున, చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కీర్తిని గడిస్తారు. ఉన్నత విలువలను కాపాడుకుంటారు. వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.